జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై ఆంజనేయ. చాలా సంతోషం. ఇక్కడ భువనగిరిలో మరి ఇక్కడ స్థానికంగా ఇక్కడ గుట్ట కింద కిలా ఆంజనేయ స్వామి అంటారు. సీతారామాంజనేయ సహిత సంతోషి మాత దేవాలయంలో ఇక్కడ మరి ఆంజనేయ స్వామి అంతకుముందు ఇక్కడనే ఉండే దీన్ని మళ్ళా కొత్తగా గుడి కట్టి పునః ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. భక్తులు చాలా మంది కూడా భువనగిరి నుంచి వచ్చారు. అందరూ భువనగిరిలో చైర్మన్ గారు కానీ మిగతా పెద్దలు అందరం కూడా ఇక్కడనే ఉండి పొద్దుటి నుంచి మరి పూజలు హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. 2 రోజులకెళ్ళి జరుగుతున్నాయి కదా హోమాలు ఇవన్నీ జరుగుతూ ఈ రోజు ప్రతిష్ట కార్యక్రమం జరగడం చాలా సంతోషం. సరే ఇక్కడ మాకు కూడా ఆడ అసెంబ్లీల సంబంధించి ఈ ఓరియంటేషన్ క్లాసులు నడుస్తున్నాయి. సో అది క్యాన్సిల్ చేసుకుని వచ్చినాం ఇక్కడికి. సో ఎందుకంటే 8 గంటలకే ప్రతిష్ట ఉండే 7:55కు ఉండే రావడం జరిగింది. చాలా సంతోషం. ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇది భువనగిరిలా మొదటి ప్రమోద్ చెప్తుండే మొదటి ఆంజనేయ స్వామి దేవాలయం భువనగిరి లాంటి ఇదే కదా. మొదటి ఆంజనేయ స్వామి 100 సంవత్సరాల నుంచి కూడా మొదటి ఆంజనేయ స్వామి గుడి అంటే ఇదే. సో మరి అట్లాంటి ఆంజనేయ స్వామి భువనగిరి ప్రజలందరికీ కూడా మొదట మరి దసరాప్పుడు కూడా ఇక్కడికే వచ్చి మొక్కుకుంటారు. సో ఇవన్నీ కూడా గొప్ప కార్యక్రమం. మరి ప్రతిష్ట చేసుకోవడం ఇందులో పాల్పంచుకున్న భక్తులందరికీ ఆ స్వామి అనుగ్రహం ఉండాలి. భువనగిరి ప్రజలందరికీ కూడా మంచి జరగాలి. పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఏంటంటే భువనగిరి టూరిజానికి సంబంధించి కూడా ఈ కిలా ఏదైతుందో భువనగిరి ఫోర్ట్కి సంబంధించి ఈ రోప్ వే కానీ ఇక్కడ పార్క్స్ కానీ పైన అట్లనే లైబ్రరీ కానీ ఈ చుట్టూ పార్కింగ్ కానీ ఇవన్నీ కూడా వాక్ వేస్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ టూరిజం కింద దీనికి 68 crores కూడా శాంక్షన్ కావడం జరిగింది. మరి అది కూడా ఈ భూమి మీద కూడా కొద్దిగా టైం పట్టింది. ఆడ 1 ఎకరం ల్యాండ్ అక్విజిషన్ చేసేది ఉండే అది కూడా కన్సెంట్ అందరు ఇచ్చిండ్రు రైతులు. ఇప్పుడు త్వరలో ఈ కార్యక్రమం అంతా గత 2-3 వారాలకెళ్ళి ఆ కార్యక్రమం 2-3 నెలలకెళ్ళి కూడా అదే పనులు ఉన్నారు. బట్ పోయిన వారంలో ఆల్మోస్ట్ అదంతా కూడా అయిపోయింది. భూమికి సంబంధించిన ప్రక్రియ అయిపోయింది. త్వరలో మరి పోర్టుకు సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమం ఏదైతుందో 68 కోట్లతోటి కార్యక్రమం ఉంది. దానికి తొందరగా ఆ ఫౌండేషన్ కార్యక్రమం కూడా జరుగుతుంది. అదే కాకుండా ఈ భువనగిరి ఫోర్ట్ ఇవన్నీ కూడా ఎట్లా టూరిజంలో డెవలప్ అవుతారో అందులో మరి ఇక్కడ టూరిజంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక ఉట్టిపడేలాగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, పక్కన సంతోష్ మాత ఆలయం ఉంది. కాబట్టి ఈ టూరిజం సర్క్యూట్ అని అంటుంది జనరల్ గా. ఈ టూరిజం దీని కిందనే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ మంచిగా దర్శనం కూడా చేసుకొని పోయేటట్టు ఉంటుంది. అందులో ఒక భాగంగా దీన్ని కూడా ఇంకా తీర్చిదిద్దిస్తే బాగుంటుంది. దీనికి కూడా ఏ విధంగా ఇంకేమైనా వీలైతే అడిషనల్ ఫండ్స్ తీసుకొచ్చి దీన్ని మంచిగా చేస్తే